ఫ్రెండ్స్, మీ యొక్క జిల్లాల్లో సర్వశిక్ష అభియాన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే ఆ యొక్క సమాచారాన్ని మన విశ్వతేజ లాగా మీరు కూడా నాకు తెలియజేయగలరు. కింద కామెంట్ సెక్షన్లోను నా యొక్క అఫీషియల్ మెయిల్ కూడా మెయిల్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ విశ్వతేజ. అండ్ ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే అనంతపురం జిల్లాలో 99 పోస్టుల భర్తీకి సంబంధించి సర్వశిక్ష అభియాన్ వారు మరొక 2-3 రోజుల్లో నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఇది అనంతపురం జిల్లాలోనే అభ్యర్థులకు చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు. టీచింగ్ పోస్టులకు రాత పరీక్ష అనేది ఉంటుందంట. ఏజెన్సీ ద్వారానే మనకు నాన్ టీచింగ్ పోస్ట్ భర్తీ అనేది ఉండబోతుందంట. ఓకే, సో జిల్లాలో సర్వశిక్ష అభియాన్ పరిధిలోని పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు పిఓ రామచందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్ఎస్సీలో మనకు తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ జిల్లాలో 117 పోస్టుల భర్తీకి ఉత్తర్వులుగా 99 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నామన్నారు. టీచింగ్ స్టాఫ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది 2-3 రోజుల్లోగా విడుదల చేస్తామన్నారు. వాటికి రాత పరీక్ష అనేది ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సీ పిఓ డిఈఓ డైట్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలోని కమిటీ ఈ పోస్టుల భర్తీ చేయనుందన్నారు. రాత పరీక్షలు నిర్వహించి అర్హుల జాబితా కలెక్టర్లకు నివేదిస్తామన్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల తర్వాత దరఖాస్తు స్వీకరణ, రాత పరీక్ష తదితర వివరాలు కూడా తెలియజేస్తామన్నారు. అలాగే నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి జీవో నెంబర్ 21 మేరకు మ్యాన్ పవర్ సర్వీస్ ప్రొవైడర్స్ కింద ఏజెన్సీ భర్తీ అనేది చేయనుందన్నారు. ఇందులో నాన్ టీచింగ్ పోస్టుల సంఖ్య, రోస్టర్ వివరాలు తాము ఇవ్వగా అర్హుల జాబితా ఏజెన్సీ ఇస్తుందన్నారు. స్క్రూటినీ చేసిన తర్వాత ఆ పోస్టులు భర్తీ అనేది చేయనున్నట్లుగా ఇక్కడ పూర్తి సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, మరొక 2-3 రోజుల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి అనంతపురం జిల్లాలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఎగ్జామ్ డేట్స్ గురించి ఒక స్పష్టమైన సమాచారం అయితే వస్తుంది. ఓకే, సో దయచేసి ఎవరైతే అనంతపురం జిల్లా అభ్యర్థులు ఉన్నారో ఒకసారి మీరు రేపటి నుంచి కూడా మీరు కొంచెం అలర్ట్గా అయితే ఉండండి. ఎందుకంటే తక్కువ సమయం అనేది ఈ యొక్క పోస్టుల భర్తీకి సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏజెన్సీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఆ యొక్క ఏజెన్సీ దగ్గరకు మనం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడ మనం ఏదైతే జాబ్స్ అనేవి పడ్డాయో ఆ యొక్క జాబ్స్ సంబంధించి విద్యార్హతలకి మనకు ఉన్నట్లయితే ఆ యొక్క విద్యార్హతలకు అనుగుణంగా ఆ పోస్ట్కి మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఒకవేళ కనుక ఇన్ఫర్మేషన్ కనుక నేను కనుక చేయకపోయినట్లయితే దయచేసి మీరు నాకు అప్డేట్ అయితే ఇవ్వండి. నా యొక్క అఫీషియల్ మెయిల్కి ఇవ్వచ్చు, లేదంటే మీరు కాంబినేషన్లో ఇలా అప్డేట్ వచ్చిందని చెప్పినా తప్పకుండా దాన్ని ఒకసారి మనం వీడియో రూపంలో పూర్తి సమాచారం అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత చూసినట్లయితే మనకు కాలేజీ జాబితా ఇదే అని చెప్పడం అయితే జరుగుతుంది. ఎస్ఎస్ఏలోని పలు విభాగాల్లో కాలేజీ జాబితాను పిఓ ప్రకటించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అంటే కేజీబీఓలో స్పెషల్ ఆఫీసర్లు 7 ఉన్నాయి, సిఆర్టీలు 18, ప్రాణి విభాగంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు మనకు 2 ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 2, మెసెంజర్ 1, ఐడిఓ విభాగంలో ఐఈడి టీచర్లు 12, ఏఎంఓ విభాగంలో సిఆర్పీలు 5, డిఎల్ఎంటీలు 6, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు 37, పీఈటీలు 5, అకౌంటెంట్లు 2, వాచ్మెన్ 1, స్వీపర్ 1 పోస్టులు అయితే మనకు ఉన్నట్లుగా తాజాగా సమాచారం అయితే ఉంది. సో అనంతపురం జిల్లాకు సంబంధించి ఈ విధంగా మనకు 2-3 రోజుల్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబోతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే తప్పకుండా మీకు అందిస్తాను. ఒకవేళ కనుక మీరు నాకు అప్డేట్స్ ఇవ్వాలనుకుంటే అఫీషియల్ మెయిల్కి మెయిల్ చేయొచ్చు, వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.